రిజిస్ట్రేషన్ శాఖలో 2.0 నూతన సాఫ్ట్వేర్ అమల్లోకి రావడంతో ప్రజలకు దస్తావేజులేఖరులకు నష్టం జరుగుతుందని దస్తావేజులేఖరులు ఆందోళన వ్యక్తం చేశారు. నూతన ఈ స్టాంప్ విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతూ పలుచోట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం చౌట్రీ వద్ద రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో దొంగ డాక్యుమెంట్లు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ స్టాంప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజులేఖరులు రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ దస్తావేజుల సంక్షేమ సంఘ అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ హడావుడిగా పెట్టారు. అది అసలు దాని మీద ఎవరికి ఎటువంటి అవగాహన లేదు. అంటే అటు జీవీఎంసీ వారికి లేదు, ఇటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి లేదు. అది పెట్టిన తర్వాత మనం ఏదైనా డ్యూ ఉందనుకోండి, మన అమౌంట్ ఏదైనా కట్టాల్సిన పన్ను బకాయి ఉంటే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు లేదమ్మా. అది ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు కూడా కొన్ని అవ్వట్లేదు. అందులో ఎందుకంటే జీవీఎంసీ రికార్డులో పేర్లు తప్పు ఉండటం, లేకపోతే డోర్ నెంబర్లు తప్పు ఉండటం, అటువంటివి చాలా ఉన్నాయి. కరెక్షన్స్ ఉన్నాయి. కరెక్షన్స్ వాళ్ళు చేయలేరు. వాళ్ళు చేయాలంటే విజయవాడ మెయిన్ ఆఫీస్కి వెళ్తే ఆ సంవత్సరాలు పడి అక్కడ కరెక్షన్ చేసుకోమని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక్క కరెక్షన్ కోసం అని చెప్పి సంవత్సరాలు పడి రిజిస్ట్రేషన్ ఆపుకోలేరు కదమ్మా. సో ఏదైతే ఉందో పాత పద్ధతి ఏదైతే ఉందో అది పెట్టమని చెప్పేసి మేము అడుగుతున్నాము.